హలో, నా పేరు సర్దార్ బజరంగ్. మా ఆవిడ కనిపించట్లేదండి. అయితే పోలీస్ స్టేషన్ కి కాల్ చేయండి, పోస్ట్ ఆఫీస్ కాదు. సారీ, ఆనందం ఎక్కువ ఎవరికి కాల్ చేయాలో మర్చిపోయాను. మా అమ్మ ఇప్పుడు అంటూ ఉండేది, ఇలాంటి శకునాలన్నీ రాబోయే అనర్థాన్ని సూచిస్తాయంట. మనం కమలి కుక్కల పెళ్లి ఆపలేమంటావా? కాదు, దానికంటే పెద్ద అనర్థం వచ్చిందనుకుంటా. నేను చూస్తాను. ఎవరు కమలి? నీకు తెలుసా? బాగా తెలుసు. అది మా అక్క రాములమ్మ. ఏంటి కమలి, ఏం జరిగింది? ఏంటి జరగడం? అదే నీ అక్క ఎప్పుడు చచ్చిపోనాదో అడుగుతాంది. చచ్చిపోవడం ఏంటి? నిక్షేపంగా ఉంటేను అంటే వచ్చింది దయ్యం కాదా? కాదు, రాక్షసి. ఇప్పుడంతా దెయ్యాల సినిమాలు ట్రెండ్ కదా. ఎప్పుడో ఇటలాచార్య సినిమాలో రాక్షసి, ఇప్పుడు ఎందుకు వచ్చినది? అబ్బా, వచ్చింది మనిషే. మరెందుకు ఇలా పారిపోయొచ్చా? షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక పారిపోయి వచ్చేసాను. దేవుడా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. కమలే, 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 కమలే. ఏంది కమలే, నేనొచ్చినాను కదా అని టీ కాఫీ పట్టడానికి ఊరికినామనుకుంటే ఖాళీ చేతులతో వచ్చినావు. నీ దమాక్కి ఎండ దెబ్బ తగిలిందా ఏంది? అది కాదక్క, నువ్వు వచ్చావన్న ఆనందంలో అలా లోపలికెళ్ళి డాన్స్ చేసేస్తున్నావు. అంతే అంతే కదా, అంతే కదా. తెల్ల మరల మాట్లాడక కమలే. నన్ను చూడగానే దబ్బునొచ్చి కాళ్ళు మొక్కాలని నీకెన్నిసార్లు చెప్పాలనే? మర్చిపోయానక్క. వాళ్ళమ్మా ఏటో ఇడ్డూరం. అక్కకి సెల్లి కాలు మొక్కడం నానెక్కడ చూడలేదమ్మా. ఏదో భయపడుతున్నాం కదా అని అజమాయిషీ శాతం ఏంటి? నడిమిట్లా నువ్వెవరో పొయ్యిలో ఉప్పేసినట్టు ఫట్ ఫట్ మంటున్నావు. యాడికెళ్ళి తీసుకొచ్చినారా ఈ పని మనిషిని కమలే? పని మనిషి కాదక్క, రూమ్మేట్. గట్లనా? మరైతే నువ్వేనా పని మనిషివి? నేను కూడా రూమ్మేట్ అక్క. అవును, మేము ముగ్గురం రూమ్మేట్స్. ఇల్లు ఆలిని చూసి ఇంట మీ గుణం చెప్పినట్టు మీ ముగ్గురిని చూస్తుంటే ఈ ఇంటి ఎవ్వారం బాలేదని బాగా ఎరకైతాందిలే. నువ్వేం ఫికర్ కాకు, నేనొచ్చినాను కదా మొత్తం సక్కంగా చెప్తా. ఇగో ముందు నువ్వు సరిగ్గా ఉంటే అప్పుడు మిగతావని సరిచేద్దులే. ఏందే మాట్లాడితే నోర్లేస్తాంది? పెద్దదాన్ని చెప్పినా కదా గమ్మునుండో. అవును జో, పెద్దది కదా, కొంచెం కామవ్వు ప్లీజ్. ఏటే పెద్దదైతే నాకేమన్నా భయమా ఏటే? నాను మా అమ్మనే లెక్క చేయను, ఇక మీ అక్కని ఇడిచేసేది నాను. నీ చిత్రం పాడుగాను. ఊకే ఏంది రెచ్చిపోతున్నావు? నా తోడ నిమ్మలంగా ఉండలేదనుకో లాగితే అంతా. ఊరుకో జో, ఇప్పుడే కదా వచ్చింది రామ్లక్క, కొంచెం టైం అయితే నీకే తెగ నచ్చేస్తుంది. జో చాలా మంచిదక్క, నీకు సరిగ్గా తెలియదు కదా, అందుకే అలా అనిపిస్తుంది. నువ్వు ఫ్రెష్ అయ్యరా, ఈ రోజు జోకి నీ గురించి పూర్తిగా చెప్పేస్తాను. చెప్పు, మొత్తం చెప్పు.
తేడాలొస్తే ఒక్క నూకుతానని కూడా చెప్పు. కమలే నా గురించి కూడా చెప్పు. తేడాలొస్తే నాను కూడా చెమడాలు వలిసేస్తానని చెప్పు. గాది చూద్దాం, ఈడ నువ్వుంటావో నేనుంటానో తేల్చేస్తాను. వామ్మో, మీ ఇద్దరికి సెట్ అయ్యేలా లేదు కానీ. జో, మా అక్క వెళ్లే వరకు నువ్వు అలా బయటికెళ్ళి సాయంత్రం వచ్చేవా? ప్లీజ్ 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 జో, ప్లీజ్. ఏంటి సాయంత్రం దాకా ఈడనే ఉంటాదా? సాయంత్రం ఏంటి కమలే, నేను ఈడనే ఉందామని వచ్చాను. ఏంటి? గాడిదలకి గడ్డేసి గావులకి పాలు పితికితే వస్తాయా చెప్పండి. మీ అక్కిచ్చే షాక్ వల్ల అర్థం కావట్లేదా? అసలు అర్థమే లేకుండా మాట్లాడుతుందా? అసలు ఏం మాట్లాడుతుంది? మా అక్క అంతే, తను ఏదన్నా బలంగా చెప్పాలనుకున్నప్పుడు గుర్తొచ్చిన సామెత చెప్పి మొదలు పెడుతుంది. నా చెల్లి కమలికి పెళ్లి కుదిరినాక నేను ఊర్లో ఉంటే ఈడ పనులెవడు చేస్తాడు? అందుకే నేను వచ్చినాను. దేనికి? పెళ్లి సడగొట్టడానికా? నేను నడిమిట్లా రాకని చెప్పినానా? ఓలమ్మో, నానెక్కడొచ్చినానమ్మా? మా మధ్యలోకి వచ్చినాది నువ్వు. పైగా నువ్వు ఆవు, మేం గాడిదలు అంట. సానదలొకటి. జ్యోతి ప్లీజే, ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు? అక్క మనల్ని ఎప్పుడు గాడిదంది? నీ ట్యూబ్ లైట్ ఈ కాయసు. నేను చెప్పిన సామెతకి అదే మీనింగ్. తల పొగరున్నా నీ ఫ్రెండే బెటరు. తిడితే తెలుసుకుంటాది. నీకా మాత్రం దిమాగ్ కూడా లేదు. అమ్మో అబ్బా. అక్క ప్లీజ్ నువ్వు ముందు ఫ్రెష్ అయ్యరా, తర్వాత మాట్లాడుకుందాం. పద పద. తల పొగరు, ఆ బ్యాగ్ తీసుకురా. నాకు తల పొగరా? ఇడ బయటకెళ్ళు. చెప్పు. ఏం చెప్పాలి? మీ అక్కని ఎప్పుడు పంపిస్తావో అది చెప్పు. మా రాములమ్మ అక్కని వదిలించుకునే తెలివితేటలే ఉంటే నేను ఇలా ఎందుకుంటాను? అందుకని నీ అక్కెట్టే బాధలు మమ్మల్ని కూడా పడమంటావా? ఏంటి జో, మా అక్క ఏదో గయ్యాలి గంపలా మాట్లాడుతున్నావు. ఏదో కొంచెం టెంపర్ ఎక్కువ అంతే. ఇదిగో నా నుండగా టెంపర్ చూపిస్తే నాకేడనో కాలుద్ది. నా నేటి చేతను నాకే తెలీదు. నేనైతే మీ అక్క పెట్టి టార్చర్ తట్టుకోలేక ఏదైనా చేసేసుకుంటాను. మీ ఇద్దరు ఎందుకు అలా వరి అయిపోతున్నారు? చిన్నప్పటి నుంచి నేను తట్టుకొని పెరగలేదా? ఇన్నాళ్ళు నీకు బ్రెయిన్ లో బోల్టులు లూజ్ అయ్యి ఇట పిచ్చి పిచ్చిగా ఉంటావనుకున్నాను గాని దానికి కారణం మీ అక్కని ఇప్పుడే క్లారిటీ వచ్చినది. నెమ్మది, తను వింటుంది. వింటే వినని. నాకేంటి? నాకేమైనా భయమా? ఆహా, అయితే ధైర్యంగా మా అక్క దగ్గరికి వెళ్ళిపోమని నువ్వే చెప్పు. నేను ధైర్యంగానా? జోని పంపించి చెప్పిస్తాను. వాళ్ళమ్మో నాన్న చెప్పను. ఏంటి జో నువ్వు భయపడుతున్నావు? నాను భయపడేది ఎక్కడ నాను రాములమ్మని చంపి జైలుకెళ్ళి నా ప్యాంట్స్ డిసప్పాయింట్ చేస్తానేమోనని అంతే. అందుకే నా మాట విని 4 రోజులు కామ్గా ఉంటే తనే వెళ్ళిపోతుంది. నువ్వు మర్డర్ చేయక్కర్లేదు, నువ్వు సూసైడ్ చేసుకోనక్కర్లేదు. 4 రోజుల్లో ఎక్కడెళ్తుంది? నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటానంటే అంటే నువ్వు మా కోసం ఈ 4 రోజుల్లో ఆ చేతుల్ని పెళ్లి చేసుకుంటావా? అమ్మ కమలే, నా చేతన్ని పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసేసి నీ అక్కని దింపినావా? నీ మొహం, ఆ కొండ ముచ్చు మొహం గాడు నాకెందుకు? నువ్వే లవ్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. మీ ఇద్దరు సినిమా పిచ్చి మధ్యలో నేనెందుకు వస్తాను? చేతన్ కాకపోతే పోనీ కుక్కని పెళ్లి చేసుకో. వైషు, నువ్వు మా అక్కని వదిలించుకోవాలనే కంగారులో కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నా పెళ్లి కాదు. మరే నీ అక్కకి పెళ్లి చేసి పంపించేస్తావా? ఆల్రెడీ పెళ్లి చేస్తే మొగుడిని ఇంట్లోంచి పంపించేసి ఆస్తి అమ్మేసుకొని వచ్చేసింది. పైగా మా అక్కకి పెళ్ళంటే మంట. అందుకే తను పడ్డ బాధ నేను కూడా పడాలని నాకు పెళ్లి చేయాలని చూస్తుంది. మరి సొల్యూషన్ ఏంటి? మన జో ఉంది కదా,
ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి. నీ సమస్యలు తీర్చడమేనా నా పని? తీర్చకపోతే నాకు పెళ్లి చేసుకోవడం తప్ప ఏ దారి లేదు జో. ఏమన్నావు కమల్? ఏమన్నావు? కుక్కు నువ్వేంటి మళ్ళీ వచ్చావు? ఇందాకొచ్చినప్పుడు ఫోన్ మర్చిపోయాను. ఫోన్ కోసం తిరిగి వస్తే నీ మనసు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకే దారి లేదన్నావు కదా. ఐఎమ్ సో లక్కీ. నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీ అయినందుకు. 50-50 గాడొకడు అన్ని సగం నుండి వింటాడు, ఊరికి కనెక్ట్ అయిపోతాడు. కుక్కు నేను నిన్ను మళ్ళీ కలుస్తాను, నువ్వు ముందు వెళ్ళు. ఏంటమ్మా అంత తొందర? కాబోయే పెళ్ళాన్ని చూస్తే అంత సిగ్గా? పెళ్ళమ్మా చెప్పా కదా నేను ఆడమగాణ్ణి అని, కమల్ మగమగాడని. అందుకే మేం పెళ్లి చేసుకుంటే నేను వైఫ్, కమల్ హస్బెండ్ అవుతాడు. వారి దేవుడో, ఈడి పిచ్చికి ఏ పేరు పెట్టావురా దేవుడా? ఏ పేరు కావాలంటే అది పెట్టుకో. అర్థం చేసుకున్న వాళ్ళతో నాకేం పని లేదు. వాళ్ళకి నేను అర్థమయ్యేలా చెప్తాను గాని నువ్వు వెళ్ళు కుక్కు, వెళ్ళు. వెళ్తా కానీ నువ్వేంటి ఇంకా ఈ ఆడవేషంలోనే ఉన్నావు? ఆడాల్లో ఉండక నీలాగా తేడాగా ఉండాలా? ఏడికెళ్ళొచ్చినావు నువ్వు? హూ ఇస్ దిస్ సెకండ్ విలేజ్ ఫూల్? కుక్కు తను మా అక్క రాములమ్మ. అక్క అయితే నిన్న అమ్మాయి అంటుందేంటి? అదో పెద్ద కథలే. జో నువ్వు కుక్కుకి చెప్పు. వైషు నువ్వు మా అక్కకి చెప్పు. ఏందే ఇద్దరికి ఒకసారి నేను చెప్పొచ్చు కదా. అవును కదా. అంటే ఒకేసారి రెండు కథలు ఆలోచించలేం కదా. రెండు కథలేంటి? రెండంటే రెండే. రెండు. జో నువ్వు చెప్పు. ఇదిగో అది అదేదైనా సరే దూరంగా ఉండి చెప్పు, మీరు మీదికి రాకు. ఇది సీక్రెట్ మ్యాటర్ కుక్కో. కమలి అక్క, అదే కమల్ అక్క రాములమ్మకి కొంచెం లూజో. వాడు అదో టైపు. మరి ఆ టైప్ గడి దగ్గర మా కమ్యూనికేట్ కొలువు. వాడి డిజైన్ అంటే జనాలు పడి చచ్చిపోతారు. మరి లూజ్ అయితే మాత్రం అబ్బాయిని పట్టుకుని అమ్మాయి అనటం ఏంటి? అదే చిన్నప్పుడు పిల్లలు కుక్క కావాలి అని మారం చేస్తా ఉంటారు కదా, అట్టా రాములమ్మ సెల్లి కావాలి అని ఏడిసేదంట. ఏడిస్తే రాములమ్మ ఏడితే అస్సలు చూడలేం బాబో, అసహ్యంగా ఉంటది. అందుకే వాళ్ళమ్మ నాన్న కమల్ని అమ్మాయిలా తయారు చేసి సెల్లని చెప్పి రాములమ్మని సైలెన్స్ చేసేశారు. అంటే వీడి దగ్గర కొలువు కోసం అబ్బాయిలా నటిస్తుందన్నమాట. నాకెందుకే ఓహో, అప్పటి నుండి కమలి అనుకుంటూ తనకున్నది తమ్ముడు కాదు చెల్లి అనుకుంటుందన్నమాట. ఓకే, నాకు ఇప్పుడు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. ఏం చెప్పావు? నిజం చెప్పాను. ఏం చెప్పావు? అబద్ధం చెప్పినాను. చిన్నప్పటి నుంచి ఇంతేనా? నడిమిట్లో వచ్చినాదా? నేనిప్పుడు ఇంతే గాని మీరెవరి దగ్గరైనా చూపించుకోకపోయారా వదిన గారు? అతనంతే, అందరినీ ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తుంటాడు. ఈడు సూర్యునికి తేడా అనుకున్నా, మాట కూడా అసవంతుడు లెక్కి కొడతాంది. అవును, మాటల్లో పడి అడగడం మర్చిపోయాను. ఆడపడిచి కట్నం ఎంత ఇవ్వమంటారు? ఆడపడిచి కట్నమా? నాకెందుకు? ఓ సారీ, మీ చెల్లెమ్మకి ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారు అని అంటున్నాను. చెల్లెలేంటి? తమ్ముడు కదా, ఏంటి వయసు? ఈడు కమల్ని కమల్ అనుకుంటాడన్నా? తమ్ముడా? అంటే మీకు పిచ్చి లేదన్నమాట వదిన గారు. నాకు పిచ్చా? నీ దిమాగ్ దొబ్బిందా ఏంది? ఓ సారీ, పిచ్చోళ్ళు అంటే కోపం వస్తుంది కదా, మర్చిపోయాను నేను.
ఇంకొకసారి నాకు పిచ్చి అంటే పిచ్చి కొట్టుడు కొడతా నాయాలా. పిచ్చి ముదురుతున్నట్టుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏ క్షణానైనా భూకంపం రావడం ఖాయం. జో నువ్వు కామ్గా ఉండు. అనవసరంగా కుక్కుకి లేనిపోని అబద్ధాలు చెప్పి మొత్తం కన్ఫ్యూజ్ చేశావు. అమ్మయ్యా, నాకిప్పుడు మొత్తం క్లియర్ గా క్లారిటీ వచ్చింది. మా నాన్న కోమాల, మీ అక్కకి మెంటల్ అన్నమాట. ఇందాక ఏదో పెళ్ళన్నావు, ఏంది? కమల్, టెన్షన్ పడకు. మన గే మ్యారేజ్ గురించి మీ అక్కకు తెలియకుండా నేను మ్యారేజ్ చేస్తాగా. పెళ్ళయ్యాక మీ చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు వదిన గారు. నీకు మా చెల్లికి పెళ్ళా? పూజకి పనికిరాని పువ్వు గానివి నీకు పెళ్ళేంద్రా? వదిన గారు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఐ హర్ట్. నో అట్టు కుక్కో, యు కాము. ఏంటి కాము? ఇక నా వల్ల కాదు. ఇలా కమల్ లాంటి ఒక మగధీరుడు చిన్నప్పటి నుండి అక్క కోసం ఒక ఆడపిల్లలా నటిస్తే ఇదా ఏమిడిచ్చే రెస్పెక్ట్? వదిన గారు, ఇక మీ దగ్గర నిజం దాయడం వేస్ట్. మీరనుకున్నట్టు కమలి అమ్మాయి కాదు, అబ్బాయి. పేరు కమల్. నీకు చిన్నప్పుడు చెల్లి కావాలని మారం చేస్తే అలా తయారు చేశారు అంతే. అరే దేడిదిమా, అది ఆడపిల్లరా? నీ కాడికి మగాళ్ళని తప్ప ఎవరిని రానివని గెటప్ మార్చింది. అయ్యో, అది మీకు నిజం తెలియకుండా ఉండడానికి చెప్పిన అబద్ధం వదిన గారు. అక్క నేను పెళ్లి గిట్ట చేసుకోమంటే టైం కావాలి, డిజైనర్ అవుతానన్నావు. సర్లే పోని అని వదిలేస్తే మాగేసం వేసి ఈ డిక్కీ గడి పక్కన చేరినావు. పోన్లే మేనేజ్ చేద్దాం కదా అనుకుంటే వీడితో పెళ్లికి కూడా రెడీ అయినావు. ఇట తిమ్మిని బొమ్మిని సెత్తే ఎన్నెళ్ళు వెళ్తావే? వదిన గారు, మీరు అలా కన్ఫ్యూజన్ లో ఫైర్ అయిపోకండి. మీకున్నది చెల్లి కాదు తమ్ముడని తెలిసి పెద్ద షాక్ తో ఏదేదో అనేస్తున్నారు. నేను వెళ్లే దారిలో ఎర్రగడ్డలో మంచి డాక్టర్ ఉన్నాడు, చూపిస్తాను పదండి. అరే పొద్దుగాల వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నా, ఏదో డిఫెక్ట్ పీస్ కాడివి కదా అని ఊకుంటే ఏంద్రా నీ లొల్లి? నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటావు, నా చెల్లిని తమ్ముడంటావు. అది కాదు రావులక్క. నాటకాలు ఆడిన చాలు, జరిగింది అడిగి చెప్పుండ్రి. కుక్కు, సారీ కుక్కు, నేను నీకు అబద్ధం చెప్పాను, నిన్ను మోసం చేశాను. నీ దగ్గర జాబ్ కొట్టేయడం కోసం నేను అబ్బాయిల వేషం వేసుకొని యాక్ట్ చేశాను. నువ్వు సూపర్ గా యాక్ట్ చేస్తున్నావు కమల్. నువ్వు నిజంగా అమ్మాయివేమో అనిపిస్తుంది తెలుసా? అబ్బా కుక్కు, నేను నిజంగానే అమ్మాయిని. అవును, నువ్వు అమ్మాయివే. అబ్బా, నిన్ను ఎలా నమ్మించును? మీరు కూడా చెప్పండి, ఇంకీ నాటకం నా వల్ల కాదు. వెళ్ళా. నీకు బంపర్ ఆఫర్ కమలి. నువ్వు రిజైన్ చేయడానికి మళ్ళీ మగవేషం వేసుకుని ఆఫీస్ కి రానవసరం లేదు. ఇక్కడే యువర్ డిస్మిస్డ్ మిస్.
కమలి ఛీ! హా, ఒక గోల్ వదిలిపోనాది. ఇక ఆ సేతన్ గాంతో నీ పెళ్లి జరిపించేస్తే నేను ఊరెళ్ళిపోతాను. ఆ? ఛీ! ఏంటి మీ అక్క నీ లైఫ్ ఒక 10 నిమిషాల్లో మొత్తం తలకిందులు చేసేసి అంత క్యాజువల్ గా లోపలికి వెళ్ళిపోయింది. నీకు కొత్త కదా, అలానే ఉంటుంది. నాకు అలవాటైపోయింది. అలవాటైపోనాదని అన్నిటికీ అలా గంగిరెద్దులా తలుపెత్తే నీ మెడ వంచి ఆ సేతుంతో పెళ్లి చేసేస్తాది. అప్పుడు నాకు తెంకాను. ఫీల్ అవ్వచ్చో, ఏదోలా మన ముగ్గురం కలిసి రాములమ్మని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. ఇదే మన ఇమ్మీడియట్ మిషన్. కమలి కోసం ఆ సేతని లవ్ చేయడానికి కూడా నాను రెడీ. అదే కమలి కోసం రాములమ్మతో యుద్ధానికి సైనాను. ఇన్నాళ్ళు మా అక్క డామినేషన్ భరించాను నేను, కానీ ఇక నుండి మీ ఇద్దరి అండతో ధైర్యంగా ఫైట్ చేస్తాను. కమలే, కాఫీ ఇచ్చేదా లేదా? వస్తున్నానక్క. ఏంటి చో ఇలా పీకో? మొహం మీద ఈగ వాలిందిరం బంగారు. నీ కొట్టడికి ఏగే కాదు, నేను కూడా పోయేవాడిని. జోకులు ఆపండి రంపంగారు, నవ్వు రావట్లేదు. అయినా పని మానేసి పడుకున్నారేటి? నా లేని టైం చూసి ఛానల్ రేటింగ్ పడగొట్టేస్తున్నారా ఏటి? కాదు జో, ఎండాకాలంలో కరెంటు కట్ అయితే నిద్రపోవడం ఎలా అని ఆడియన్స్ కి టిప్స్ చెప్పే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాను. అంటే ఇదంతా లైవ్ లో వస్తుందా? లేదమ్మా, ఈ పీకుడు పీకేసి మిగతా అది టెలికాస్ట్ చేసుకుంటాను. అవును, ఇంతకీ నువ్వెవరు? ఓహో, నా ప్రోగ్రామ్ కి ఫ్యానా? కాదు, నా ఫ్రెండ్ కమలి ఉద్యోగం పోతేనో మన కాడ ఎట్టేసుకుందామని నానే తీసుకొచ్చినాను. ఇక్కడేం చేస్తుంది? ఎవరిని పడితే ఎవరిని చేర్చుకోవడానికి ఇదేమైనా సత్రం అనుకున్నావా? డబ్బా టీవీ. నీ డబ్బా కొట్టడం ఆపు రంపం. మే జాస్మిన్, ఈ సీట్ ఖాళీ అయినా? అక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అవుతుంది.